యెషయా 54వ అధ్యాయము. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము, ప్రసవవేదన పడని దాన జయకీర్తనెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ తాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములో నివాస స్థలముగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానము తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదవు, నీ వైధవ్యపు నింద నీకు మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేహము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలమున జలప్రళయము గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలముల భూమి మీద నీకును పొర్లిపారవని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపము నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వేడిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానవే స్థాపింపబడదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపుగూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షం వారగుదురు. ఆలకించుము. నిప్పులూది తన వృత్తికి తగినట్లు పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకే పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయదవు. యెహోవా యొక్క సేవకుల నీతి వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇది యెహోవా వాక్కు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమెన్.